వెల్కమ్ టు న్యూస్ 100. సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పర్యటన ముగిసింది. ఉరుకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మిడ్చిల్లో అంబేద్కర్, గోపాల్ రెడ్డి విగ్రహాల్ని ఆవిష్కరించారు. రేవంత్ 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంపై డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసలు కురిపించారు. జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన తీరుని వివరించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, తిరుమన్పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న రేవంత్కి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో రైతు భరోసా విడుదల కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో 7,000 కోట్ల నిధుల్ని జమ చేసింది ప్రభుత్వం. కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగం మాటే వినపడకుండా చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి చేస్తున్న ఘనత ఏపీ సొంతమని చంద్రబాబు చెప్పారు. కుప్పాన్ని స్వర్ణకుప్పంగా మార్చడమే లక్ష్యమన్నారు. తూర్పుగోదావరి జిల్లా పొలమూరు, మహేంద్రగూడలో కోటి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి అనిత, ఎమ్మెల్యే నల్లమిల్లి శ్రీకారం చుట్టారు. కడప స్టీల్ ప్లాంట్పై ఎంపీ అవినాష్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావన్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ సమీక్షించారు. పుష్కరాల పనులకు 1,500 కోట్లు కేటాయించామన్నారు. ప్రకాష్ రాజ్కి యూట్యూబర్ జోసెఫ్తో సంబంధం ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వారిద్దరూ కలిసి ఉన్న వీడియోని విడుదల చేశారు. వారిద్దరికి అనుబంధం ఉందని చెప్పారు. జోసెఫ్ ఎపిసోడ్ వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారని మంత్రి కందుల ఆరోపించారు. పవన్ని బలహీనపరిచే కుట్రపై త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తెలంగాణలో కానిస్టేబుళ్ల పోస్టులను 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సేన నేతలు నిరసనకు దిగారు. బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్కి కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష వేసింది. డాక్టర్ అర్చనా గుప్తా మృతి కేసులో దోషిగా తేల్చి బాధితురాలి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడూ నెరవేర్చలేదంటున్నారు సిపిఐ నేత రామకృష్ణ. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. బొగ్గు ఉత్పత్తిపై ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కుమ్రంభీం జిల్లా బెజ్జూరు మండలంలో సుష్మివాగు పొంగింది. 12 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు వరదతో నిండిపోయాయి. నిజాం సాగర్, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో మోకాల లోతులో వరద ప్రవహిస్తోంది. ముంబై భీవండి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా చోట్ల నడుములోతు వరదతో దుకాణాలన్నీ నీట మునిగాయి. ముంబై వసాయి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షంతో కార్లు, బైకులు వరదలో తేలియాడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. సీఎం రేవంత్ రాష్ట్రానికి గ్రహణంలా దాపురించారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఇంకో 2 ఏళ్లలో ఆ గ్రహణం వీడుతుందంటున్నారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందని హరీష్ ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటూ కాంగ్రెస్కి వాత పెట్టి బీఆర్ఎస్కి అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణని పాలించిన వారు అప్పులు, అవినీతి తప్ప చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రానికి చేసిందేమీ లేదని 2 పార్టీలు కలిసి 10 లక్షల కోట్ల అప్పులు చేశాయంటున్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా నెల్లికల్ లిఫ్ట్ పనుల్ని పరిశీలించి మాట్లాడారు. మేడిగడ్డ దగ్గర పాన్ లెవెల్ లేకపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్కి నీటి పంపిణీ సాధ్యం కాదని ఉత్తమ్ చెప్తారు. ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ మేరకే బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందన్నారు. కూకట్పల్లిలోని పీజీఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఈవీ టీజింగ్కి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. దీనికి సినీ నటి క్యాథరిన్ థ్రెసా హాజరయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. కనీసం అతని బూడిదైనా ఇవ్వాలని పోలీసుల్ని వేడుకుంటోంది. మన్యం వీరుడు అల్లూరికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి నివాళులర్పించారు. 129వ జయంతి వేళ ఆయన త్యాగాల్ని గుర్తు చేసుకున్నారు. నల్లగొండలో వైఆర్సీ ఫౌండేషన్ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. 41 మంది విద్యార్థులకు 12 లక్షల రూపాయల స్కాలర్షిప్ అందజేసింది. వంగవీటి రంగా పేదల పక్షాల నిలిచారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. ప్రజానాయకుడి జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. విశాఖలో అల్లూరి జయంతి వేళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా పోరాటాల్లో అమరుడైన అల్లూరి స్ఫూర్తిగా ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వంగవీటి రంగా జయంతి వేళ కూటమి, వైసీపీ నేతలు 4 వర్గాలుగా విడిపోయారు.
కూటమి నుంచి జనసేనాని టీడీపీ వేర్వేరుగా రంగా జయంతి వేడుకలు నిర్వహించింది. అటు వైసీపీ కూడా 2 వర్గాలుగా విడిపోయింది. అనకాపల్లి జిల్లాలో అల్లూరి జయంతి వేళ హోంమంత్రి అనిత నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. మాలలకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కకుండా ఉన్న రోస్టర్ పాయింట్ల విధానం రద్దు చేయాలని మాల మహానాడు నేత చెన్నయ్య డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసరపర్తిలో 3 చోరీ కేసుల్ని ఛేదించారు పోలీసులు. 7 నిందితుల్ని అరెస్ట్ చేసి 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు మజ్లిస్ నేతలకు తొత్తుగా మారి హిందూ యువకుల్ని వేధిస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రహదారి విస్తరణ పనులు స్టార్ట్ అయ్యాయి. హైడ్రా, జీఎంసీ సంయుక్తంగా పనులు చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ కట్టడాల్ని అధికారులు కూల్చేశారు. పోలీసు బందోబస్తు నడుమ షెడ్లు, హోర్డింగుల్ని తొలగించారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ని అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారులు ఎరువుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అనకాపల్లి జిల్లా శ్రీరాంపురం గ్రామానికి చెందిన అనుమానాస్పద మృతి కేసుని పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా నిర్ధారించారు. ₹1,00,000 సుపారీ ఇచ్చి చంపినట్టు తేల్చారు. ఈ కేసులో భార్య సహా మరో 2 అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ప్రభుత్వ స్థలాలు, నాలాలు, కుంటలు కబ్జా అవుతున్నాయని అఖిలపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతల అండతోనే కబ్జాలు సాగుతున్నాయంటూ ఆరోపించారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో నమ్మించి 3 కోట్ల దాకా మోసం చేశారంటూ బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో కల్తీ ఆహారంపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసి 121 టన్నుల కల్తీ ఆహార వస్తువుల్ని సీజ్ చేసింది. ఆహార కల్తీకి పాల్పడే వారికి హైదరాబాద్ సిపి సజ్జనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ రావణ్ని పోలీసులు యలమంచిలి కోర్టులో ప్రవేశపెట్టారు. పవన్ ని దూషించిన రావణ్ పై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం జనసేన నేతలతో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. కూటమి కలిసున్నంత కాలం జనసేన సొంతంగా పోటీ చేయదన్నారు. సూర్యాపేట జిల్లా పొలమల్లకు చెందిన ఎస్సీ రైతు పరశురాం కుటుంబంతో కలిసి ధర్నాకు దిగాడు. తన భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ దిగాడు. కుల ధృవీకరణ పత్రాల కోసం తాము పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించిన సీఎం రేవంత్ కి మాంగ్ సమాజ్ నేతలు కృతజ్ఞత చెప్పారు. దశాబ్దాలుగా పడుతున్న సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచ పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. నాసి రకం సోయా విత్తనాలతో నష్టపోయిన రైతులు న్యాయం చేయాలంటూ నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డిలో 4 యువకులు తాగిన మత్తులో ఓ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీకి యత్నించారు. గత చోరీని గుర్తించిన స్థానికులు ఒక దొంగను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న 3 కోసం గాలిస్తున్నారు. గత నెల 20న ఇటలీలో గుండెపోటుతో చనిపోయిన రాజస్థాన్ వాసి మృతదేహం తల్లి 22 రోజులుగా ఎదురుచూస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ వర్షం పడింది. ఈదురుగాలుల ధాటికి నరసాపురం ఇరిగేషన్ లాకల దగ్గర 100 ఏళ్ల నాటి భారీ చెట్టు కూలిపోయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వెంసూరు, కల్లూరు, పెనుబల్లి ప్రాంతాల్లో కురిసిన వానతో సత్తుపల్లి బొగ్గు గనిలో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలో కురుస్తున్న వానతో కోయగూడెం బొగ్గు గనిలో ఉత్పత్తి ఆగిపోయింది. మట్టి వెలికితీత పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వార్దా, ప్రాణహితకు వరద పెరిగింది. కొమరం భీం జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కర ఘాట్ వరకు వరద చేరుకుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అరుణావతి నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శివార్లో 20 రోజుల క్రితం వేసిన 3 బోర్ల నుంచి మోటారు సాయం లేకుండానే నీరు పైకుబ్బికొస్తోంది. బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనంతో 2 రోజుల పాటు కోస్తాలో వర్షాలుంటాయని చెప్తున్నారు ఐఎండీ అధికారి మూర్తి. టెలిగ్రామ్ యాప్కి కేంద్రం నోటీసులు ఇచ్చింది. యాప్లో సినిమాలు, ఓటీటీ పైరసీ కంటెంట్ని తొలగించాలంటూ ఆదేశించింది. ప్రధాని మోదీ రాజస్థాన్ బలోత్రాలో పర్యటించారు. 1,00,000 కోట్లతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జోధ్పూర్లో 480 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సమీకృత టెర్మినల్ భవనం కన్వార్ నుంచి దంగ్యావాస్ వరకు 4 లేన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. 1000 కోట్ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బలోరో పచ్చిప్రద్దరాల దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ పెట్రో రిఫైనరీ ఎనర్జీ ప్రాజెక్టు పనుల్ని ప్రధాని ప్రారంభించారు.
పశ్చిమ దేశాల యుద్ధంతో తలెత్తిన ఇంధన సమస్యను వారంలోపే పరిష్కరించామని ప్రధాని మోదీ చెప్పారు. పెట్రో కంపెనీలపై 75,000 కోట్ల భారం పడిందన్నారు. బెంగాల్ మాజీ సీఎం మమతకి మరో షాక్. టీఎంసీ అధ్యక్ష పదవికి చంద్రిమా భట్టాచార్య రాజీనామా చేశారు. ముంబైలో సాగుతున్న వర్ష బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొలుతున్నాయి. రహదారికి అడ్డంగా కూలిన చెట్టుని అధికారులు తొలగిస్తున్నారు. గుజరాత్ రాజ్కోట్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ధోరాజీ ప్రాంతం మొత్తం నీట మునిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ గిర్ సోమనాథ్ దగ్గర బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వాన కురిసే అవకాశం ఉండడంతో వెరావలోడ్ రేవు దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. గుజరాత్ జునాగఢ్ సమాధియాల దగ్గర ఒక కారు వరదలో చిక్కుకుంది. అప్రమత్తమైన స్థానికులు కారులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా కాపాడారు. ఒడిశా పూరీ నగరంలో భారీ వాన పడింది. వరదల ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. అసోంలో వరద ప్రభావిత ప్రాంతాలు జోనై, ధేమాజీని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులను కోరారు. అమర్నాథ్ యాత్ర కోసం పహల్గాం నున్వాన్ బేస్ క్యాంపు నుంచి భక్తుల 2వ బృందం స్టార్ట్ అయింది. యాత్రికులకు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ముంబైని వారం రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానతో వసాయి ప్రాంతంలో రహదారులు నీట మునిగాయి. నదుల్ని తలపిస్తున్న రోడ్లతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరదల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల ధాటికి ముంబై కొలబా ప్రాంతం నీట మునిగింది. రహదారులపై ముందుకు కదలలేక వాహనాలు బారులుదేరాయి. నవీ ముంబైలో కురుస్తున్న వర్షానికి థానే బెలాపూర్ రహదారి నీట మునిగింది. టర్బే రైల్వే స్టేషన్ ప్రాంతం జల దిగ్బంధంలో ఇరుక్కుంది. భారీ వర్షాలతో ముంబై సహా రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. తమిళనాడులో కూడా భారీ వానలు పడుతున్నాయి. ఈరోడ్ ప్రాంతంలో వర్ష ప్రభావాన్ని రెవెన్యూ మంత్రి సెంగొట్టయాన్ పరిశీలించారు. దివంగత దర్శకుడు ఈవీవీ బ్యానర్ నుంచి వస్తున్న కొత్త సినిమాకి ముహూర్తం పెట్టారు. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, యశస్శ్రీరావు జంటగా వచ్చిన గుర్తుకొస్తున్న ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ జరిగింది. ప్రేక్షకులు చూస్తున్న స్పందన బాగుందని మేకర్స్ అంటున్నారు. తెలుగువారిని ఆయన మాతృభాషలో నటించే అవకాశం ఇన్నేళ్లు రాలేదని నటుడు శ్రీమాన్ చెప్పారు. తొలిసారి వెంకటేష్ కళ్యాణ్ రామ్తో కలిసి చేసే ఛాన్స్ దొరికిందన్నారు.